అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్ మీద పడేడుస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ తమతో చర్చలు జరుపుతుందని, ఈ సుంకాలకు సంబంధించి దిగుమతి సుంకాలు అత్యధికంగా విధించేటువంటి దేశాల్లో భారత్ ఒకటని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. 100% తమ సుంకాలను తగ్గించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది, అంటే 0% ట్యాక్స్ విధించడానికి సిద్ధంగా ఉందని చర్చలు జరుపుతుందని చెప్పి ఆయన చెప్పాడు. ఓవరాల్గా 0% ట్యాక్స్ విధించడానికి భారత్ అయితే సిద్ధంగా లేదు నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. సో ఎంతో కొంత ట్యాక్స్ ఉంటుంది, కొంత తగ్గించవచ్చు, కానీ పూర్తిగా తగ్గించడానికి అయితే సిద్ధంగా లేదు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా ఇండియా నుంచి ఎక్కువ మంది అమెరికా వెళ్ళి స్థిరపడాలని చూస్తుంటారు. ఎంఎస్ చదవటానికి అక్కడికి వెళ్ళటం, అక్కడే ఉద్యోగం చూసుకుంటాం, అక్కడే సెటిల్ అయిపోవటం, పెళ్లి చేసుకున్న అక్కడికే వెళ్ళటం. ఇండియాలో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు కూడా యూఎస్లో జాబ్ చేసే అబ్బాయి అయితే బాగుండు అని చెప్పి వాళ్ళనే వెతకటం, కూతురుని వాళ్ళకి కట్టబెట్టి అమెరికాకి పంపించటం. సో ఇవే మనం ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టినా కూడా వాళ్ళకి వారసత్వం వర్తించదు. దే ఆర్ నాట్ అమెరికన్స్. అమెరికన్స్కి పుట్టిన వాళ్ళు మాత్రమే అమెరికన్స్ అవుతారని చెప్పి ఓ పెద్ద బాంబు వేశాడు. సో ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, మనోళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించేసి, అక్కడ డాలర్స్లో సంపాదించిన దాన్ని ఇక్కడ ఇండియాకి పంపించేసి ఇక్కడ రూపీస్లో కన్వర్ట్ అయ్యేటప్పటికి అదొక బల్క్ అమౌంట్ అవుతుంది. సో దీని మీద కూడా ఇప్పుడు ఒక భారీ దెబ్బ కొట్టాడు ట్రంప్. ఇదేంటి అంటే, కేవలం అమెరికన్స్ తప్ప వేరే ఎవరైనా సరే అమెరికా నుంచి తమ సొంత దేశాలకు డబ్బులు పంపించాలి అంటే దాని మీద మీరు ఎంతైనా పంపించండి, $1 పంపించినా సరే 5% నుంచి ఎబో మినిమం 5% ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇది పిఆర్సీ వచ్చిన వాళ్ళు అయినా సరే, అంటే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా సరే, ఎవరైనా సరే తమ సొంత దేశాలకు డబ్బు పంపించాలి అంటే ఎంత పంపినా సరే దాంట్లో ట్యాక్స్ పే చేయాల్సిందే. అంటే $100 పంపిస్తే అందులో నుంచి $5 ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. $95 ఇండియాకి వస్తాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ అని ఇంకొంత తగ్గుతాయి. ఓవరాల్గా ఇక్కడికి వచ్చేది తగ్గుతుంది, అక్కడ కట్టాల్సింది పెరుగుతుంది. సో ఇది ఒక భారీ దెబ్బనే అనుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక అమౌంట్ లిమిట్ పెట్టి $200 లోపు పంపే వాళ్ళకి ఈ ట్యాక్స్ వర్తించదనో, లేదా $500 లోపనో, ఇట్లా ఏదైనా ఒక లిమిట్ పెడితే అది కొంత ఉపశమనంగా ఉండేది. కానీ ఎంత పంపినా సరే ట్యాక్స్ కట్టాల్సిందే అనేది ఏంటంటే, ఇది కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి.